ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడినట్టుగా, మీ హృదయములను కలవరపడనీయకుడి. నిజంగా మీరు ఆందోళనలో ఉన్నారా? లేదా చాలా భయము, టెన్షన్స్‌తో ఉన్నారా? దేవుడు అంటున్నాడు, మీరు భయపడకండి. మీరు భయపడడానికి దత్తపుత్రాత్మను పొందుకున్నారు కానీ దాస్యపాత్మను కారు. మీరు ఆయన కుమారులు కుమార్తెలైన సొత్తయి ఉన్నారు కానీ దాసుడు కారు. దాసుడైతే భయపడాలి కానీ దేవుని కుమారుడుగా ఉంటున్న మీరు, ఆయన సొత్తుగా ఉన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు దేవుడు అనమాట. అందుకే మీ హృదయాలు కలవరపడద్దు, పడనీయకండి. నేను మీకున్నాను. మీ దేవుడని యెహోవా మీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన మీతోనే ఉంటున్నాడు అంటున్నాడు అనమాట. కాబట్టి ఎంతమంది ఈరోజు చాలా భయాందోళనతో ఏమైపోతుందో ప్రభా, నా ముందు గతి ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా బిడ్డల కుటుంబం ఏమైపోతుంది తండ్రి, నా ఆరోగ్యం ఏమైపోతుంది అని చాలా కలవరం చెందుతున్నావు కదా. దేవుడు అందుకే కలవరపడొద్దు, నేను నీతోనే ఉంటున్నాను అంటున్నాడు ఈరోజు. నిజమే, చనిపోయి 4 రోజులైన తర్వాతే లాజరు బయటికి రాని ఒక్క మాట పలికితేనే దేవుడు లాజరు బయటకు వచ్చాడే. నీ సమస్యని ఆయన పలుకడా? నీ సమస్యతో ఆయన మాట్లాడడా? నీ సమస్యని గురించి ఆయన పట్టించుకోకుండా ఉంటాడా? నువ్వు ఇంకా సజీవంగానే ఆయనకు మొర్ర పెడుతున్నావు. లాజరు మొర్ర పెట్టట్లేదు. అయినప్పటికీ ఆయన కొరకు ఆయన ప్రాణాన్ని ఇప్పించిన దేవుడు నీ కొరకు నీ కార్యం చేయకుండా ఉండడు. నేనున్నాను, నీతోనే ఉన్నాను, నీ ప్రక్కనే ఉంటున్నాను, భయపడొద్దు అంటున్నాడు అనమాట. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అలాగే నీ సమస్యను కూడా ఆయన గద్దిస్తున్నాడు. నీ సమస్యతో ఆయన మాట్లాడినాడు, దానిని సమాధానకరంగా మార్చాడు. త్వరలో నీకు అద్భుతాన్ని చూస్తావు. నీ కళ్ళ ద్వారా నువ్వు చూస్తావు, దేవుడికి మహిమ చెల్లిస్తావు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. మా హృదయాలు కలవరపడొద్దు అంటున్నావు తండ్రి. కలవరపడకుండా చేసిన విధానం బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు కలవరంతో, అయా అధైర్యంతో తండ్రి, అలసిపోతూ తండ్రి ప్రభా, అసమాధానంగా కొట్టుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు, కృపయు, కాపుదల, క్షేమం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, నెమ్మది కలుగచ్చేయండి. కుటుంబాలు నెమ్మది, మంచి నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే తన వివాహాలు జరిగిన వారికి అద్భుతాలు చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభు. కుటుంబాలలో తండ్రి సమాధానం లేని వారికి నెమ్మది, సమాధానం కలుగునుగాక అంటున్నాం తండ్రి. అద్భుతం చేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి. అయా రెండంతల ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.